హాయ్ అండి, వెల్కమ్ టు చర్నర్1 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫార్మర్ వీతో మీ శివ. ఈరోజు వీడియో చేయడానికి ప్రధానమైన కారణం వచ్చేసి మిరాయి సినిమా అండి. మిరాయి సినిమా ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది మిరాయి సినిమా. ఓకే, దాని గురించి ఇప్పుడు దీని గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే, మిరాయి సినిమా ఒక 50 కోట్లతో సినిమా కంప్లీట్ చేసిరండి. ఒక 400-500 కోట్లు సంపాదిస్తున్నది. 50 కోట్ల సినిమా లెక్క లేదు అది. యాక్చువల్గా ఎట్లా ఉన్నది, ఒక 300-400 కోట్ల హై బడ్జెట్ సినిమా లాగా ఉంది. ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ కథనం కానీ, ఆ లొకేషన్స్ కానీ అవన్నీ ఒక ఎంత రిచ్గా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిరో అనిపిస్తుంది. అదే ఇప్పుడు వేరే డైరెక్టర్లు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 500 కోట్లు 700 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినామని ఈ సీఎంని ఆ సీఎంని రేట్లు పెంచమని 300-400 జనాల మీద రుద్దుతారు, అంటే వసూలు చేయడానికి. ఇతను 50 కోట్లలో ఇంత మంచి సినిమా తీసినప్పుడు అతను ఎందుకు తీస్తలేరండి? వాళ్ళకు ఎందుకు 500 కోట్లు 300 కోట్లు సినిమా ఖర్చు అవుతుంది? హీరోకు 100 కోట్లు ఇవ్వాలి, డైరెక్టర్కి 100 కోట్లు ఇవ్వాలి, వాళ్ళకు ఇంత వీళ్ళకింత అంత సైడ్ సినిమాకి వచ్చేది తక్కువ పెడతారు. 50 కోట్లలో మిరాయి సినిమా ఎంత అద్భుతంగా తీసిరండి, ఎంత మంచిగా ఉందండి సినిమా. మీరు గిట్ట అట్లాగా తీయొచ్చు కదా. 50 కోట్లు 60 కోట్లు మాట 100 కోట్లు ఖర్చు పెట్టి తీయొచ్చు కదా. మీరు 300-400 కోట్లు ఖర్చు పెడతారు, చెత్త సినిమాలు తీస్తారు. దాని మీద ప్రజలకు మాకు ఎక్కువైన పైసలు, రేట్లు పెంచాలి, 300 చేయాలి, మల్టీప్లెక్స్ 400 చేయాలి, ఇలా చేస్తే మేము ఎడ చూడాలి సినిమాని. ఒక ఫ్యామిలీ పోవాలంటే సినిమాకి కనీసం 1000 మీద ఎబో ఖర్చు అవుతున్నాయి. మీరు చూసే నేను ఒక 110 రూపాయలు పెట్టి సినిమా, 110 రూపాయలు 120 150 రూపాయలు పెట్టి సినిమా చూసిన. మిరాయి సినిమా మంచిగా ఉంది, ఖతర్నాక్ ఉంది. అది 50 కోట్లలో తీసే సినిమా లెక్క లేదు. తీయ సజ్జా కానీ మంచి యాక్టింగ్, మంచి మనోజ్ కానీ ఎక్సలెంట్ యాక్టింగ్, మంచి లొకేషన్స్, విఎఫ్ఎక్స్ కానీ మొత్తం గ్రాఫిక్స్ కానీ అది మొత్తం ఒక 300-400 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసిన లాగుంది. అది జస్ట్ దానికి ఖర్చు అంతే 50 కోట్లు, 300-400 కోట్లు వసూలు చేస్తుంది. మీరు 500 కోట్లని 700 కోట్లని ఖర్చు పెట్టి తీసేది ఎందుకు? ఈ సీఎంని ఆ సీఎంని బదిలాడి రేట్లు పెంచమనేది ఎందుకు? ఆ రేట్లు పెంచిన పైసలు మా మీద రుద్ది ఎందుకు? 300-400 ఖర్చు పెట్టి మేము సినిమా చూడాల్సిన అవసరం ఎందుకు? మంచి సినిమా తీయండి. మీరు గిట మంచి లో బడ్జెట్లో సినిమా తీయండి. 100 కోట్లు తీసుకోవడం బంద్ చేయండి. దాని సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది దాని ప్రకారం తీసుకోండి. చిన్న సినిమా మాకు సినిమా మంచిగా ఉంటే మేము చూస్తామండి. ఏ సినిమా అయినా, ఏ హీరో అయినా, ఎవరైనా సినిమా మంచిగా ఉందా ఖచ్చితంగా సినిమా చూస్తాం. మేము చూడండి, బల్గం ఆడిందా? బల్గం ఎంత సింపుల్ సినిమా. ఊర్లల్లో థియేటర్లు, ఊర్లల్లో తెరలు వేసుకుని మరి చూసినాం. మంచి సినిమా తీస్తే ఎక్కడైనా నడుస్తుందండి. మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం, ఈ రాష్ట్ర సీఎం నా రాష్ట్ర సీఎం బదిలాడి రేట్లు పెంచుకుంటున్నాం. ఇవన్నీ వేస్ట్. తక్కువ బడ్జెట్లో సినిమా తీయండి, మంచి సినిమాలు తీయండి. లేదా మాకు ఛాయిస్ ఇవ్వండి, మేము ఇస్తాం కథలు. మా దగ్గర ఫుల్ కథలు ఉన్నాయి, మంచి కథలు ఇస్తాం. మాకు ఛాయిస్ ఇవ్వండి. ఏదేమైనా కానీ ఓకే అండి. నా వీడియోలు కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి సినిమాలు చేయండి, మేము ఖచ్చితంగా చూస్తాం. మేము సినిమా ఫ్యాన్స్ అండి బాబు. మేము ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ డేనే సినిమా పోతాం. మేము అంత నమ్మకం పెట్టుకుని పోతాం. మేము అలా బాగానే నిరాశ, నిస్పృహ, సినిమా బాగుండదు, అన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఒక అప్రోహ, ఆ సినిమా బాగుండదు, మాకు నిరాశ వస్తుంది. మంచి సినిమాలు చేయండి. ఓకే అండి, బాయ్.